బుల్లితెరపై పరిచయం అక్కర్లేని పేరు సుడిగాలి సుధీర్. మ్యూజిషియన్గా కెరీర్ను స్టార్ట్ చేసి జబర్దస్త్లో కమెడియన్గా ఎదిగి బుల్లితెరపై స్టార్ హీరోగా ఎదిగాడు. ఫ్యామిలీ ఆడియన్స్లో ఓ రేంజ్లో పాపులారిటీ సాధించాడు. కామెడీతో పాటు హీరోయిజం కూడా చూపిస్తూ తన మార్క్ టాలెంట్తో ఎదిగాడు సుధీర్. ఇక సుధీర్కు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ. బుల్లితెరపై స్టార్డమ్ రావడంతో వెండితెరపై తన అదృష్టాన్ని చాలాసార్లు పరీక్షించుకున్నాడు. కానీ ఫ్లాప్. హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు, కానీ సిల్వర్ స్క్రీన్పై ఓ మోస్తారు హీరోగా కూడా నిలవలేకపోయాడు. దానితో ఇప్పుడు మళ్ళీ హోస్ట్గా రీఎంట్రీ ఇచ్చాడు సుధీర్. సినిమాలు చేస్తూనే హోస్ట్గా కంటిన్యూ అవుతూ ఉన్నాడు. ఇక కెరీర్లో చాలా ఎత్తుపల్లాలు చూసిన సుధీర్ బాగా సంపాదించి సెటిల్ అయ్యాడు. కానీ ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్గానే ఉండిపోయాడు. ఈ విషయంలో చాలాసార్లు ఆయనకు ప్రశ్నలు ఎదురైనా తప్పించుకుంటూ వచ్చాడు. జబర్దస్త్లో యాంకర్ రష్మితో సుధీర్ ఎపిసోడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆల్మోస్ట్ వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని అంతా అనుకున్నారు. అంతలా వీరి గురించి హైప్ ఇచ్చారు. వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన పెళ్లి ఎపిసోడ్స్ అయితే అన్నీ ఇన్ని కావు. రష్మి కూడా ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడంపై వీరిపై ఇప్పటికీ అందరూ అనుమానాలు ఉన్నాయి. కానీ వీళ్ళు మాత్రం మేము మంచి స్నేహితులమే, కానీ మా ఇద్దరి మధ్య ప్రేమ లాంటిది ఏమీ లేదు అన్నారు. కానీ ఇద్దరు ఎప్పుడు స్క్రీన్ మీద కనిపించినా వీరి వ్యవహారం మాత్రం అందరికీ అనుమానం వచ్చేలానే ఉంటుంది. సరే, ఇదంతా ఓకే, కానీ సుధీర్ ఇంతవరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి? ఈ విషయంలో మరో జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్ భార్య ఓ సందర్భంలో వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి ధనరాజ్ సతీమణి శిరీష మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె ఏమన్నారు అంటే, సుధీర్తో మా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. నన్ను వదిన అని ప్రేమగా పిలుస్తూ ఉంటాడు. నాకు తెలిసినంత వరకు సుధీర్ పెళ్లి చేసుకునే ఉద్దేశంలో లేడు. చాలామంది మమ్మల్ని కూడా అడుగుతూ ఉంటారు. టీవీలో చూసి సుధీర్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అని అడుగుతూ ఉంటారు. కానీ మాకు తెలిసి పెళ్లి మీద అతనికి ఇంట్రెస్ట్ లేదు. దానికి ఒక కారణం ఉంది. పెళ్ళంటే ఖచ్చితంగా ఒకే దగ్గర స్టక్ అయిపోవాల్సి ఉంటుంది. ఏది చేయాలన్నా సాధ్యం కాదు అనేది అతని ఆలోచన. ఒక దగ్గర ఉండడం సుధీర్కి ఇష్టం లేదు. భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటాడేమో నాకు తెలియదు, కానీ ప్రస్తుతం అతని ఫోకస్ మొత్తం కెరీర్ పైనే ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక సుధీర్ విషయానికి వస్తే చాలా కాలం తర్వాత ఆయన ఈటీవీలోకి రీఎంట్రీ ఇచ్చి ఫ్యామిలీ స్టార్స్ అనే ప్రోగ్రాం చేస్తున్నాడు. అంతేకాకుండా ఆయన చేతిలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమా కూడా ఉంది. సో మీరేమనుకుంటున్నారు సుధీర్ పెళ్లిపైన? కామెంట్ చేయండి.